అంట అచ్చెన్నాయుడు గారు మా మంత్రి గారికి డబ్బులు వెళ్తానండి. ఈ పిచ్చి వాగుడు తప్పితే ఇక అయిపోయింది. ఇక్కడ తెలంగాణకు వెళ్ళారు. ఎస్, నేనేమన్నా జగన్మోహన్ రెడ్డినా? జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు ఎవడంటే గాలి జనార్దన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి కోసం గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ వచ్చి ఆ రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడిని ఎలా తిట్టారో మనం చూసాం. ఆర్థికంగా గాలి జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సహాయం చేశాడో మనం చూసాం. ఓ బ్రహ్మాండమైన బస్సు ఇచ్చాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి. ఓబులాపురం మైనింగ్ దాని దగ్గర స్టీల్ ప్లాంట్ ఇచ్చాడు. అటువంటి గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయితే ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాడు. అది జగన్మోహన్ రెడ్డి నైజం. వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళ పరపతి కావాలి, వాళ్ళ దగ్గర నుంచి ఆదాయం డబ్బులు తీసుకొని తన పారిశ్రామిక సామ్రాజ్యం ఎదగాలి, తనకి అన్ని ఫెసిలిటీస్ కావాలి. ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆయన ఎవరో తెలుసంటే నాకు తెలియదు అన్నాడు. ఎస్, నేను చెప్పా, రేవంత్ రెడ్డి నాకు మిత్రుడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కలిసి పనిచేసాం, తప్పేంటి దానిలో? వస్తాడు మిత్రుడుగా, పెళ్లికి వస్తాడు, తప్పేంటి? దాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ ఆంధ్ర అయిపోయింది తెలంగాణకు తీసుకెళ్ళాడు. అది వాళ్ళ నైజం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా నిజం నిప్పు లాంటిది, ఆ నిప్పులో మీరు కాలిపోతారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేమంటే మేమేదో గొప్ప విజయం సాధించామని సంబరాలు చేసుకుంటున్నారు. ఇది వాళ్ళ దగ్గర కూడా ఉన్న రిపోర్టు. దీనిలో ఎవరెవరు ఏదైతే వాళ్ళు క్లెయిమ్ చేశారో మొత్తం 31 ఎకరాలు మొత్తం వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏది, దానిలో ఉన్న మొక్కజొన్నలు మాయని చెప్పి. ఇది అధికారికమైన రిపోర్టు. దానిలో ఏదైతే వాళ్ళు రైతుల పేర్లు ఎవరి దగ్గర అయితే మేము లీజుకు తీసుకున్నామో, మేము సాగు చేస్తున్నామని చెప్పేది దానిలో అసలు 17 ఎకరాలకి లెక్కలే పొంతం లేదు, పేర్లే పొంతం లేదు. ఆ పొలాల్లో కౌలు కార్డులు వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయి. మీకు కూడా వివరాలు ఇస్తాం. కొంతమంది పాప్కార్న్ వేసి అమ్ముకున్నారు, కొంతమంది అసలు మొక్కజొన్న కాదు తెల్లజొన్న వేశారు, జోవార్ వేశారు. వీళ్ళందరినీ బినామీ పేర్లన్నీ తెచ్చి రైతులు మేము వేసామని చెప్పి ఇచ్చిన దానిలో కఠినమైన వాస్తవాలు కళ్ళ ముందు ఉన్నా కూడా బుకాయించుకునే నైజం ఎవరికంటే ఒక్క వైకాపా నాయకులకే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. ఆ చాకచక్యం కానీ అబద్ధాలను కూడా బల్లగుద్ది దబాయించే నైజం ఎవరంటే వైకాపా నాయకులకి. అదేవిధంగా స్పష్టంగా రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. రిలీజ్ ఆర్డర్లో ఏం పేర్కొన్నారు? 31 ఎకరాలు వీళ్ళు ఏదైతే 5 రైతులు మేము కౌలుకు తీసుకున్నామని ఇంకోటి దగ్గర తీసుకున్నామని చెప్పిన భూములు, దానిలో 17 ఎకరాలు మాత్రమే సరిపోయింది. మిగతా 14 ఎకరాల 46 సెంట్లకి వాళ్ళ పేర్లు కావు. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే సోకాల్డ్ రైతులు ముసుగు మీరు వేసుకున్నారు కాబట్టి అక్కడున్న మొక్కజొన్నకి వెంటిలేషన్ లేదు, పాడైపోతుందనే దృక్పథంతో, మానవతా దృక్పథంతో మీరు ఒక 50,000 డిపాజిట్ చేయండి. ఈ రైతుల వివరాలు అసమగ్రంగా ఉన్నాయి, ఫర్దర్ ఎంక్వైరీ జరుగుద్ది. ఆ ఎంక్వైరీలో కనుక చేస్తే మళ్ళీ గోడౌన్ని స్వాధీనం చేసుకుంటామని ఉత్తర్వులు ఇచ్చి రిలీజ్ చేశారు. మరి ఈ లెక్కలు ఎవరైతే, ఈ దొంగ లెక్కలు ఎవరు ఇచ్చింది మీరే కదా. కానీ ఈ ప్రభుత్వానికి మీరు అనుకున్న దృక్పథం, రైతు దృక్పథమో, మానవతా దృక్పథమో, ఇంకొకటో లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు రిలీజ్ చేస్తుంది? దీన్ని కూడా వాళ్ళు ఒక గొప్ప విజయంగా చెప్పుకుంటారు. ఇవన్నీ కూడా మీకు ఇస్తాం, ఈ వాస్తవాలు. ఇక్కడ చాలా విచిత్రం ఏంటంటే, కేసు కడితేనేమో కట్టకపోతేనేమో మా కేసులు కట్టలేదంటారు, కడితేనేమో చూడు దుల్లిపాల నరేంద్ర కుమార్ టీడీపీ వాళ్ళ మీద 30 కేసులు ఉన్నాయి, వాళ్ళందరినీ చేస్తే ఈ పార్టీ భూస్థాపితం అవ్వద్దు. తెలుగుదేశం పార్టీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, తెలుగుదేశం పార్టీ కనుమరుగవుద్దన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఒక కెరటం లాంటిది, పడతా ఉంటుంది, లేస్తూ ఉంటుంది. తర్వాత కూడా 14-19లో అధికారంలోకి వచ్చాం. 19-24లో మీ యొక్క కేసులు పెట్టి వేధించినా కూడా తిరిగి 24లో మేము అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ధూళిపాళ్ల కుటుంబం ఆ నియోజకవర్గానికి ప్రజల గుండెల్లో ఉన్న కుటుంబం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నీలాంటి కుహనా రాజకీయవాదులు ఎన్ని ఆరోపణలు చేసినా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు తెలుసు. కాబట్టి అక్కడ నువ్వు చేసే ఆరోపణల వల్ల ఒక్క ఇంచు కూడా అటు జరగదు.
కానీ కేవలం ఏంటంటే ఇవాళ మీ యొక్క రాజకీయపరమైన దీనికోసమే ఇవాళ మహిళల్ని వాళ్ళందరినీ కూడా ముందుకు తెచ్చి ఇది చేస్తూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన ఇంకో మాట చెప్తా ఉన్నారు, జగన్ స్ఫూర్తి అంట ఆయనకి. జగన్ స్ఫూర్తి అంటే జగన్ అరాచకం స్ఫూర్తి ఆయనకి, జగన్ దోపిడీ స్ఫూర్తి, జగన్ ఎట్లా అయితే తల్లిని చెల్లిని బయటికి నెట్టాడో అది ఆయనకి స్ఫూర్తి. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన కూడా ఇంట్లో వాళ్ళు బయటికి నెడతాడు. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని వేల కోట్లున్నా సంపాదన మీద మోజు, ఇది ఆయనకుంది. అబద్ధాన్ని కళ్ళార్పకుండా బల్లగుద్ది నిజమని చెప్పే శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉంది. అదే నైజం అంబటి మురళికి ఉంది. అదేదో సామెత, మేక తోలు కప్పుకున్న పులి మాంసం తినకుండా ఉంటుందా? అదే నైజం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి ఏంటంటే మాకు చాలా ఈ పొన్నూరు నియోజకవర్గానికి ఎలక్షన్స్ ముందు ఆయన చాలా వ్యాఖ్యలు చేశాడు. ఏమన్నాడు? ఏదో ఫుల్ టికెట్ ఆఫ్ టికెట్ అన్నాడు. ఆయన అంట ఫుల్ టికెట్ అంట, నేను ఆఫ్ టికెట్. ప్రజలు నిరూపించారు కదా ఏంటనేది. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏమంటున్నాడు, ఈ నియోజకవర్గాన్ని శపిస్తాడు ఆయన. ఏమని? ఈ నియోజకవర్గం నాశనం అవ్వాలంటాడు. అలాగే ఆయన స్క్రిప్ట్ రైటింగ్ బాగా ఉంటుంది. ఎందుకంటే వచ్చిన నాయకుడి కల్లా ఇంటర్ కూర్చొని ఒకటి స్లిప్ ఇచ్చి చెప్తాడు. పాప ఆ పెద్దింటి తల్లి దగ్గరికి వెళ్ళి ఆ స్క్రిప్ట్ రాసిచ్చి ఆ అమ్మాయి ఎవరో ఉంది, ఆ అమ్మాయి చేత నుంచోబెట్టి చదివించాడు. పాపం పాపులు అనాల్సింది కాపులు అన్నారు, కాపులు శిక్షించాలని చెప్పారు. అంటే వాళ్ళ మనసులో ఉన్న నిజాలు వస్తున్నాయి. ఎందుకంటే తనకు ఓటే లేదు, తనకు అండగా నిలబడలేదనే దాంట్లో పెద్దింటి తల్లి దగ్గరికి వెళ్ళి ఆయన రాసిన స్క్రిప్ట్లోనే కాపులను శిక్షించాలని చెప్తే మళ్ళీ దాన్ని ఆపి పాపులను శిక్షించాలని చెప్పించాడు. నాకు ఆ నాయకురాల పేరు అయితే గుర్తురాట్లా. అది బహిరంగ కనపడుతుంది. వాళ్ళు కాపులు అన్నారు, కాదు కాదు పాపులు అని చెప్పమని చెప్పి వెనక నుంచి మళ్ళీ స్క్రిప్ట్ రైటింగ్. రజనీ అనుకుంటా అమ్మాయి, నాకైతే తెలియదు. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ ఎక్కువ తిడుతుంది. అదంతా స్క్రిప్టే, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అదంతా. అది ఓపెన్గా ఉంది. వాళ్ళు ముందు కాపులు అన్నారు, కాదు కాదు ఆపండి మళ్ళీ చెప్పండి అని పాపులు అన్నారు. అంటే తనకు ఓటే లేదనే దాంతో నియోజకవర్గం నాశనం అవ్వాలి, నియోజకవర్గంలో ఉన్న ప్రజలు నాశనం అవ్వాలి, కాపులు నాశనం అవ్వాలి. అది అంబటి మురళీకృష్ణ లైన్ స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో నాకు తెలిసి ఎలక్షన్ అప్పుడు పెద్ద ఆయన ఒకళ్ళకి ఆరోగ్యం బాగోపోవచ్చు, నాకు ఆ టైంలో ఆరోగ్యం బాగా. ఏం మాట్లాడారు? నేను సిద్ధాంతపరమైన పోరాటం చేసేవాడిని కానీ ఎవడ వ్యక్తిగత విషయాలకు వెళ్ళేవాడిని కాదు. ఆ నాయకుడు పార్టీ మారచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఎన్నికల సందర్భంలో ఏం మాట్లాడారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.